హలో అండి, తెలుగు వాయిస్ ఆఫ్ అపర్ణ ఛానల్కి వెల్కమ్. మా ఛానల్లో చాలా స్టోరీస్ వింటూ ఉన్నారు కదా. తెలుగు వారి పెద్ద బాలశిక్ష ద్వితీయ భాగంలోని స్టోరీస్ కనిష్క కబుర్లు ఛానల్లో చెప్తున్నారండి. వారి ఛానల్ లింక్ పిన్డ్ కమెంట్లో పెడుతున్నాను. తప్పకుండా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. మరి ఈరోజు ఎల్ సుకన్య గారు రచించిన సావిత్రమ్మ తప్పిపోయింది అనే కథ మీకోసం. అప్పటికే సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది. పెళ్ళయ్యి కూతురు అమెరికా వచ్చి సంవత్సరమయింది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నీవు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు గదా, అలాంటివేమన్నా తెచ్చుకో, లేకపోతే మేం ఆఫీసులకు వెళ్ళినప్పుడు నీకేమీ తోచదు అని కూతురు చెప్పినట్లే వస్తూ మనవడికి స్వెటర్ అల్లడానికి ఊలు, లేసులు, అల్లడానికి రంగురంగుల దారాలు, వాటికి కావలసిన నీడిల్స్ అన్ని తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూంలో కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ స్వెటర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఈ మధ్యనే స్వెటర్ అల్లడం పూర్తయ్యి లేసుతో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది క్రింద డ్రాయింగ్ రూంలో ఉన్న రౌండ్ టేబుల్ మీదకు. అసలు సావిత్రమ్మకు అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా అనిపించే ఆ ఇళ్లవైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురు ఇల్లు మరింత నచ్చింది. పైన 3 బెడ్రూంలు, కింద హాలు, డ్రాయింగ్ రూమ్, కిచెన్ అన్నీ ఎక్కడికక్కడ అమర్చి ఎంత బావుందో. చెక్క ఇళ్లంట, అయితేనేం నున్నగా నాజూగ్గా ఉన్నాయి. కొడుక్కి పెళ్ళయ్యి 5 ఏళ్లయింది. ఇంకా అద్దె కొంపలోనే. ఆ వెడల్పాటి రోడ్డులను చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఒక్క చిన్న కాగితం ముక్క కూడా ఎవరూ కింద పడేయరు. అందరిళ్ల ముందు ఫుట్పాత్, పక్కన చక్కగా పచ్చగడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్లు, పరిగెత్తేవాళ్లు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలు ఇలా ఉండనే ఉండదు. ఎక్కడికక్కడ గుంతలు, గొయ్యలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడ, గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే ఇహ చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం, ఒక నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలని కోరిక కలిగింది. అది రోజురోజుకు పెరుగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవడం విసుగ్గా ఉంటోంది. పొద్దస్తమానం అల్లి అల్లి మెడ, నడుము నొప్పులు. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బావుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కన ఉన్న ఫుట్పాత్ మీద చిన్న పిల్లను పెట్టుకొని పెరోమిలేటర్ తోసుకుంటూ 2 కుక్కల్ని పట్టుకుని కుక్కలు ముందు నడుస్తుంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు చూస్తుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని, కుక్కల్ని తీసుకుని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలుగాని ఆ తల్లులుగాని ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. అక్కడి చలికి తెల్లబడతారా? శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి. ఏం తిండి పెడతారో ఏమిటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి దోవ చూపించమని. రోజూ ఆ దోవనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడో అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడు వస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురుచూసింది సావిత్రమ్మ. ఆ రోజు దేవుడు ఆమె కోరికను మన్నించినట్టు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసును గబగబా ఉండచుట్టేసి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజ్లో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలకు ఉన్న తలుపు తాళం తీసుకుని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది.
త్వరగా వచ్చేసావే. ఇవాళ శుక్రవారం గదమ్మా, కాస్త పని త్వరగా తెముల్చుకుని వచ్చేశా. త్వరగా వచ్చేశావుగా, నన్ను కాస్త బయటికి తీసుకువెళ్లరాదు అంటుంటే బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి, ఏమిటి, బోర్ కొడుతోందా అని అంది. రేపు ఎల్లుండి సెలవులేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం అని అంది. అబ్బే, అది కాదే. లేసు అల్లి అల్లి కాళ్ళు లాగుతున్నాయి, నడుము కూడా పట్టేసింది. కాస్త అలా బయట తిరిగితే హాయిగా ఉంటుంది గదా అని అంటుంటే శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు. ఇక్కడిక్కడే దగ్గర్లో 2 రోడ్లు చూపించు చాలు, రోజూ కాసేపు అలా తిరిగి వస్తాను అంది పట్టుదలగా. నీకీ రోడ్లు తెలీవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు, బోర్ కొట్టినప్పుడు టీవీ చూడు, 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే, అలాగే, కాని జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా. నేనేమన్నా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటాలే, నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఒక్క క్షణం ఆలోచించి, సరే, రేపో ఎల్లుండో తీసుకువెళతాలే అని అంది. రేపో ఎల్లుండా? ఎందుకు? ఇప్పుడు తీసుకువెళ్లరాదు, త్వరగా వచ్చావుగా అని అంటుంది. పనులున్నాయమ్మా అంటున్న కూతురిని, నీకు పనులు లేనిదెప్పుడు? మళ్ళీ జిమ్కు వెళ్లాలంటావు, ఇంకెక్కడికో వెళ్లాలంటావు, అయినా ఇక్కడిక్కడ తిరగడానికి ఎంతసేపు పడుతుంది అంటున్న తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదనుకుని, సరే పద అంది తిరిగి బూట్లు వేసుకుంటూ. సావిత్రమ్మ బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సవరించుకుంది. శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని. నాకు అలవాటు లేదే, బరువుగా ఉంటాయేమో, నడవడానికి వస్తుందో రాదో, వాకింగ్కి వెళ్లేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు, అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు అని అనేసరికి ఇక తప్పనిసరై వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపు తీసుకుని బయటికి వచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ. అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుండి కాలు పెట్టడం అదే మొదటిసారి. అప్పుడు బయటకు వెళ్ళినా పక్క తలుపుకుండా గ్యారేజ్లోకి వెళ్లడం, అక్కడే కారు ఎక్కడం దిగడం, అట్నుంచే లోపలకు వెళ్లడం సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకుని నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప అన్నది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకుని ముందుకు సరాసరి వెళ్ళు. అక్కడ పోస్ట్ బాక్సులన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్స్, బాగా గుర్తుపెట్టుకో. మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి సరే అంది సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6 ఇంటి దగ్గర ఉంది ఈ బాక్స్, మర్చిపోకు అని అంటుంది కూతురు. సరేనంటూ తలూపింది సావిత్రమ్మ. కూతురితో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకువెళ్ళింది. అక్కడ కుడివైపు తిరుగు, అంతే అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడో క్రాసింగ్ ఉంది. అక్కడే కుడిపక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. అక్కడ క్రాసింగ్లో ఎవరైనా రోడ్డు దాటుతుంటే వాళ్లు వెళ్లేదాకా కారు ముందుకు రాదు. అందువల్ల నడిచేవాళ్లకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్లకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో, ఇది పెద్ద బాక్స్. మనింటి దగ్గరున్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక వెళ్దామంటూ, అదిగో ఆ పార్కుని కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంలో ఉన్న పార్కు చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలని ఉంది. ఆ పార్కు వరకు వెళితే బావుండును. అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పాతో. వద్దమ్మా, నీకసలే కొత్త, దూరం వెళితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా, ఈ మాత్రం గుర్తుపెట్టుకోలేను
అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుదిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలకు వెళ్తుంది. కారులో ఉండే గ్యారేజ్ తలుపు తెరుస్తారు, మూస్తారు. అదెలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజ్లో ఉన్న తలుపు గుండా లోపలకు వెళ్లబోయే ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మను చూస్తూ నవ్వుతూ, ఏమిటి, అత్తయ్యగారిని షికారికి తీసుకెళ్లావా అన్నాడు శిల్పతో. అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట. అలాగే కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను. గుడ్ గుడ్. కాని జాగ్రత్తండి అత్తయ్యగారు. అటూ ఇటూ వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న చిన్న పిల్లలు సైకిళ్లు తొక్కుతూ బర్రున అటు ఇటూ తిరుగుతుంటే ఇక్కడెక్కడ తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవడమేమిటి? వీళ్లకి భయం చాదస్తం ఎక్కువ అని మనసులోనే నవ్వుకుంది. మర్నాడు శనివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేవడం, వంటలు చేసుకోవడంతో 3 దాటింది. అయినా కూతురితో అంది, అలా కాసేపు తిరగొద్దామా శిల్పా అని. ఇవాళ వద్దులే అమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకుని మర్నాడు 12 దాటాక లేచారు. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. 4 డ్రాయింగ్ రూంలో కూర్చుని హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు సాయంత్రం చీకటి పడేదాకా. వాళ్లందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావిత్రమ్మకు బానే ఉంది. కాని వాళ్లకి తెలుగు అస్సలు రాకపోవడమే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీస్కు బయలుదేరుతుంటే సావిత్రమ్మ అడిగింది, శిల్పా, ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగిరానా అని అనగానే, వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను, అప్పుడు ఒక్కదానివే వెళదుగాని అని అంటుంది. నాకేం భయం లేదు శిల్పా, కొంచెం దూరమైగా, వెళ్ళొస్తా అనగా, జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా, రోడ్డు గుర్తుందా అని అనగానే సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తరువాత కుడివైపుకు మళ్ళీ పెద్ద పోస్టు బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావడమేగా అంటే, సరే అయితే జాగ్రత్త అని ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వెయ్యాలో నేర్పించింది. స్లిప్ మీద ఇంటి అడ్రస్ రాసి ఇచ్చింది. ఇంటి నంబరు, రోడ్డు నంబర్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్సు కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్సు బూట్సు వేసుకో చెప్పింది శిల్ప వెళుతూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తల దువ్వుకుని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకంబొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీ నుండి బయటకు చూసింది. ఎండ బాగానే కాస్తోంది. నడివయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్లడం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదని కోటు వేసుకుని సాక్సు బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకుని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకుని పర్సు కోటు జోబులో పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్సు రాసి ఉన్న పసుపు రంగు స్లిప్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతుండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళిందో అమెరికన్ అమ్మాయి సావిత్రమ్మను చూసి హాయ్ చెబుతూ, నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది, ఎంత మంచి అమ్మాయి, పిల్ల కూడా ఎంత బావుంది, సన్నగా తెల్లగా నాజుగ్గా ఉంది అని ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవడం మొదలుపెట్టింది. అటూ ఇటూ ఉన్న ఇళ్లని చూసుకుంటూ వచ్చేపోయే కార్లని చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు. ఏ గుంతలోనైనా పడతామన్న కంగారు లేదు. అటూ ఇటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య సన్నగా ఉన్న పేవ్మెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బూట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చపచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పను మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు ఎన్ని వెళుతున్నా వస్తున్నా హారన్ మోత ఉండదు అంటూ ఆకాశంలోకి చూసింది. కొత్తగా ఉంది.
ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే, పొన్నూరులో ఎప్పుడూ చూడలేదు ఇలా అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకుని కుడివైపుకి తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి తిరగాలి. ఇదేం కష్టం, పిచ్చిపిల్ల, ఇంతమాత్రం దానికే 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కుక్కలతో పిల్లల్ని పేరోమీటర్లో పెట్టుకుని నడిచేవాళ్లని ఇన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది. ఇప్పుడు దగ్గర్నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్లవైపు అలా చూస్తూ ఉంటే వాళ్లు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్లకు ఎంత మర్యాదో అనుకుంది ఆవిడ. కాకుల కావు కావు వినిపించగానే ఈ ఊళ్ళో కాకులు ఉన్నాయా? ఇంతవరకు చూడనేలేదు. అవి తెల్లగా ఉంటాయేమో, ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా అంటూ అటువైపు చూసింది. ఆ పక్కగా ఉన్న గడ్డిమీద కనిపించాయి. అయ్యో, ఇవి నల్లగా ఉన్నాయే, కాని బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూసాయి. మరోవైపు దానిమ్మ చెట్లు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయా దానిమ్మలు. ఎర్రగా మరోవైపు రామాఫలంలాగా ఉన్న కాయల చెట్టు లేత పసుపు రంగులో దిగకాసి ఉబ్బాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది. చెట్ల నిండా ఇన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవరూ కొయ్యరా? చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. ఎంచక్కా చేతికి అందుతాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారు? ప్రహరీ గోడ దూకి మరీ జామకాయలు కోసుకుపోతారు పోకిరి వెధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడికాయలు విరుచుకుపోతారు. ఎవర్ని ఏమీ అనడానికి లేదు. అందరూ అయినవాళ్లే. అసలు ఇక్కడ దొంగల భయమే లేనట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు, గులాబీలు చూడలేదని. మాటల్లో పడి చూసుకుని ఉండను అనుకుంటూ ముందుకు నడిచింది. ఈ సరాసరి నడిస్తే ఆ చివర్లో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్సు బాగా గుర్తే, పెద్దది. అక్కడిదాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి. ఆ చివరిదాకా నడిచింది. కాని అక్కడ పోస్ట్ బాక్సు లేదు. ముందుకు చూసింది. దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కాని రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటవద్దని చెప్పిందిగా. మరి పోస్ట్ బాక్సులోని ఉత్తరాలు తెచ్చుకుంటారట. చాలా బాగుంది ఈ మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడిపక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావడం లేదు. అటూ ఇటూ చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. అమ్మయ్యా, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్ట్ బాక్స్ వ్యాన్లో వచ్చి అందులోని అరల్లో ఎవరి ఉత్తరాలు వాళ్ల దాన్లో వేస్తారుట. వీళ్లు వాళ్ళకి కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ల అర తాళం తీసుకుని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారట. చాలా బావుంది ఈ ఉపాయం. అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది. కాని అది కనిపించలేదు. తాను దోవ తప్పలేదు కదా, దూరం వచ్చేశానా అని వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన దోవనే వెనక్కి నడిస్తే సరి అని స్పీడు పెంచింది. చేతితో కోటు జోబుని తడిమి చూసుకుంది, పర్సు ఉందో లేదోనని. రోడ్డు దాటడానికి పేవ్మెంట్ చివరికి వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపుగా కారు వచ్చి ఆగిపోయింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన వెళ్లమన్నట్లుగా తలూపాడు. ఆ కారు వెనుక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు ఆగిపోయింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతుంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపుకి తిరిగింది. పర్సులో నుండి అడ్రస్సు కాగితం బయటకు తీసి ఇంటి నంబర్లు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్లు 2-3 ఎదురుపడ్డారు.
వాళ్ళని ఆపాలని చూసింది, చేతిలో అడ్రస్ పేపరు పట్టుకొని. కాని ఎవ్వరూ ఆగలేదు. అందరికీ హడావిడే. ఏమిటో మరి. అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారు ఆగింది. చామన ఛాయగా ఉన్నాడు. నల్లటి జుట్టు. మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు అని సావిత్రమ్మ సంబరపడింది. అడ్రస్సు చెబితే తప్పక ఇంటి దగ్గర దిగబెడతాడు, లేకపోతే ఎటు వెళ్లాలో చెబుతాడు అనుకుంది. కారు దగ్గరకు నడిచింది. అతను సెల్లో మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకుని బర్రున వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అయినా అడగలేదు. అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండడం కనబడింది. ధైర్యం చేసి అతనికి ఎదురు వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ, బాబూ అని అనింది. అతను ఆగాడు. కాగితం చూశాడు. చెయ్యి అటూ ఇటూ తిప్పి చూపించి రయ్యమని వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమిటో అసలు అర్థం కాలేదు. సావిత్రమ్మకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒక్క వెధవ సరిగ్గా చెప్పడే, కొంచెం ఇల్లు చూపించవచ్చు కదా. పొన్నూర్లో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకువెళ్ళి దిగబెడతారు. కష్టం సుఖం అడుగుతారు. ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం చేస్తారు. ఈ దరిద్రపు ఊరులో జనమే కనపడ్రు. ఛీ, పాడు ఊరు, పాడుగోల. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది. రోడ్డు పక్కన అక్కడక్కడా ఉన్న రోడ్డు నెంబర్లు ఉన్న ప్లేట్లు చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. గాలి వీస్తుంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్డు నెంబరు ఉన్న ప్లేటు కనిపించింది. అటు నడిచింది. అడ్రస్ పేపరు తీసి రోడ్డు నెంబరు 1 కాదో చూసుకున్నంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయేంతలో ముడిలో పిన్ను జారిపడింది. ముడి కిందకు జారింది. అందుబాటులో ఉన్న పిన్నును వంగి కిందకు తీసుకునే శక్తి లేనట్లు అలా నిలబడిపోయింది. గాలికి చీరకుచ్చెళ్ళు రెపరెపలాడుతున్నాయి. కళ్ళంట నీళ్లు టపటపా రాలిపడుతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊరిలో వాకింగ్కి బయలుదేరటం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కులేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తీసుకువెళ్తుందో. ఈ దిక్కుమాలిన ఊళ్ళో అన్ని ఇళ్ళు ఒకేలాగా ఉంటాయి. చెక్క మొహాలకి చెక్క ఇళ్ళు. ఒక్కళ్ళు కూడా బయటకు కనిపించరు. ఒక్క వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మో. ప్రొద్దస్తమానం తలుపులు వేసుకుని భయంగా బ్రతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో. సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఇహ నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్కు ఆనుకుని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది, అమ్మా అమ్మా అన్న పిలుపు అమృతంలాగా. అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మలా చటుక్కున లేచి కారు దగ్గరకు నడిచి డోరు తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీటు బెల్ట్ పెట్టు. బెల్టు పెట్టడానికి రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజ్ క్లోజ్ చేసి తర్వాత శిల్ప హుంకరించింది, ఇక దిగు అంటూ. సీటు బెల్ట్ తీసుకోవడానికి రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీటు బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికీ డజన్ సార్లు చెప్పి ఉంటాను. అలాంటి నీకు షికార్లకెళ్లడానికి సరదా. నా ప్రాణం తీశావు. అది కాదే, కరెక్ట్గా నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చెప్పిన దోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కు కనిపించలేదు అని అంది. చాలు, ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు అటు ఎందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన తోవలోనే వెళ్ళాను. ఎటూ? కిటికీలో నుండి చూపించింది ఇదిగో ఇటు అంటూ. శిల్ప మండిపడింది. గట్టిగా అరిచింది, మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్కనున్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు? ఆ పక్క నుండి కాదు నిన్ను తీసుకువెళ్ళింది. గుమ్మంలోనే పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్ అను. బూట్లు ఇటివ్వు. మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లన్నీ తీసి
క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. అనుమానం వచ్చి ఆఫీస్లో పనులన్నీ వదులుకుని పరిగెత్తుకు వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ సంగతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కలిపి ఇచ్చింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు. శిల్ప పెట్టే చివాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదత్తయ్యగారు, అడ్రస్సు రాసిన పేపర్ చూపించి ఉంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది బాబూ. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కట్టుకుపోయి ఉండేదానివి. అప్పటికే శోష వచ్చిన దానిలా అయ్యావు. 3 సార్లు పిలిస్తే కాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడూ బయటకు వెళ్ళకండి అత్తయ్యగారు, మీకు అలవాటు లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరేం? అప్పికట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చెయ్యలేదు. హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండలేదు. గొళ్ళకి గోపురాలకి తిరగలేదు. ఈ ఊరే దరిద్రపు ఊరు. మాట మంచి తెలియనివాళ్లు. బన్ను ముక్కలు కోళ్లు కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియనివాళ్లు. గోంగూర మొహం ఎరగని వెర్రివాళ్లు. పొన్నూరులో ఎంత హాయిగా బ్రతకొచ్చు. అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవడం కష్టంగా ఉంటోంది. ముళ్లమీద ఉన్నట్టుగా ఉంది. అన్నం తినబుద్ధి కావడం లేదు. లేసుల అల్లికలు మానేసింది. కిటికీ కర్టెన్లు వేసేసి పడుకునే ఉంటోంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అని. ఇది గుంటూరు పొన్నూరు కాదు. నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి. టికెట్టు తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నన్ను త్వరగా పంపించు. మనవడి మీద బెంగగా ఉంది అని ఆ రోజు బాగా ముండికేసింది. ప్రభాకర్ అన్నాడు, సరేలేండి అత్తయ్యగారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాటు కూడా చెయ్యాలి కదా, కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించు బాబూ. నాకు అన్నం కూడా సహించడం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ వెళ్ళిపోతోంది. కూతుర్ని అల్లుణ్ణి వదిలి వెళ్లాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో? దూరమేముంది అత్తయ్యగారు, 24 గంటల ప్రయాణం అంతే కదా. ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అంది శిల్ప. ఈసారి మీరు మామయ్యగారు రండి అన్నాడు అల్లుడు. ఈ దిక్కుమాలిన ఊరికి మళ్ళీ రావడమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చెయ్యి వదిలి తన పాస్పోర్ట్ని చేతిలో పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలకు వెళ్ళింది సావిత్రమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.